ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై చండూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఆహారం ఔషధంగా మారాలంటే సేంద్రియ వ్యవసాయం మంచిదని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు మరియు సామర్థ్య వృద్ధి కార్యక్రమాలపై చండూరు మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు నూతనంగా ఎన్నికైన సర్పంచులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. చండూరు మండల వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన వివరాలను 17 శాఖలకు చెందిన అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ సంబంధించిన జరిగిన చర్చలో మునుగోడు నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ఆయా ఖర్చు వచ్చే లాభాలకు సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో రైతులను ఆయిల్ ఫామ్ సాగుకు దృష్టి మర్చేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులు ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున పెంచేలా చర్యలు తీసుకోవాలని మునుగోడు నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయం అంటేనే మునుగోడు నియోజకవర్గం గుర్తెచ్చేలా ఇప్పటి నుండే రైతులను ప్రోత్సహించాలని కోరారు. ప్రతి గ్రామం నుండి నిబద్ధతతో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులను ఎంపిక చేసి వారి ద్వారా మిగతా రైతులను కూడా ప్రోత్సహించేలా చూడాలన్నారు. సేంద్రియ పంటలకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించే బాధ్యత నాదని, భవిష్యత్తులో మునుగోడు నియోజకవర్గం సేంద్రియ పంటలకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చండూరు మండల వివిధ శాఖల అధికారులు, చండూరు మండల గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం. కోమటిరెడ్డి రాజగోపాల్ తాత జరిగే ఇంకెంక కింద పోవాలి. ఓకే రైట్ అన్న. ఓకే సార్. ఈనాడు జాతీయ చరిత్ర దినోత్సవం సందర్భంగా మరి ఈ ప్రోగ్రాం చేసిన అభ్యర్థులకు రాజగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు గారికి, మరి చండూరు మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీనివాస గారికి, మరి కోడి గిరిబాబు గారికి, కోడి పద్మశాల సంఘం గురభిక్ష గారికి, మరియు తెలంగాణ రాష్ట్రంలో కీలక అప్పట్లో మరి కొండలక్ష్మి పాల్గొని గారు ఆవేశంలో కూడా మరి చంద్రమండలం వద్ద ధర్నా చేసి స్వరాష్ట్రకు ఎంతైనా కృషి చేసిందో, మరి తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా మన నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో తన దగ్గర శైలిలో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న మరి ఉద్యమం గురించి ఇలా మీరు చేసిన దానికి కూడా ఎటువంటి పొందలేదు.